హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో అంటే మంచి ఫిజిక్ ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చిన నటుడు రజనీకాంత్. పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా తన స్టైల్తో సూపర్ స్టార్గా ఎదగడమే కాకుండా ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న విలక్షణమైన నటుడు రజనీకాంత్. గత 45 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఈ రోజుకి కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తలకిందులు చేసింది. దేవకన్యల హై గ్లామర్ ట్రీట్ జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలు వసూలు చేసి గత సంవత్సరం అత్యధిక వసూలు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ కోసం రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం సుమారు 200 కోట్లు. దీంతో ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా రజనీ నిలిచారు. ఈ మూవీ సక్సెస్ తర్వాత రజనీ చేస్తున్న నెక్స్ట్ మూవీ కూలీ. ఇక ఈ మూవీ కోసం రజనీకాంత్ కు ఏకంగా 280 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడ్డారట. రిపీట్ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ స్టార్ హీరో తన ప్రారంభ దశలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. రజనీ ఒకప్పుడు చాలా సినిమాల్లో విలన్ పాత్రలో కూడా కనిపించారు. ఆయన నటించిన 16 ఏళ్ల వయసులో మూవీ కోసం రజనీ కేవలం 3,000 రూపాయలు పారితోషికం పుచ్చుకున్నారు. అప్పట్లో రజనీకి తన మార్కెట్ వాల్యూ ఎంత, పారితోషికం ఎంత అందుకోవాలి అన్న అవగాహన కూడా ఉండేది కాదట. 1975లో విడుదలైన భైరవి అనే చిత్రంలో రజనీకాంత్ మొదటిసారి ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ అప్పట్లో రజనీకాంత్ కెరీర్ లో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక ఈ మూవీ కోసం ఆయన అందుకున్న పారితోషికం 50,000 రూపాయలు. ఆ తర్వాత రజనీకాంత్ కు అరుణాచలం నిర్మాణ సారథ్యంలో ఎస్బి ముత్తురామన్ దర్శకత్వం తెరకెక్కించిన ప్రియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ పారితోషికం కోసం రజనీని కలిసినప్పుడు మీ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుగుతుంది అంటున్నారు కదా, ప్రస్తుతం నేను సినిమాకి 35,000 చొప్పున తీసుకుంటున్నాను, మీరు ఒక 15,000 ఇవ్వండి సరిపోతుంది అని అన్నారట. రజనీ మాటలు నచ్చిన పంచు అరుణాచలం, మీకు మీ మార్కెట్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు, మీ సినిమాలు తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమానులు ఎగబడుతున్నారు, ప్రస్తుతం మీ మార్కెట్ వాల్యూను బట్టి మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నా తక్కువే అని చెప్పి రజనీ చేతిలో 1,10,000 రెమ్యూనరేషన్ పెట్టారట. అలా రజనీ కెరీర్లో 1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న చిత్రంగా ప్రియా మిగిలిపోయిందనే చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.